హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక రీసేల్ ప్రాపర్టీని తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ మనకు ఎన్ఎఫ్సి కాలనీ గట్కేసర్ ఏరియా కిందకి వస్తుందండి. ఈ ప్రాపర్టీ చూసే ముందు నా చిన్న విన్నపం అండి, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోదండి. లైక్ చేస్తే మరిన్ని ప్రాపర్టీస్ మీకు లిస్టెడ్ చేయడం జరుగుతుంది. మీకు ఈ ఛానల్ బూస్టప్ అవుతుందండి. దయచేసి చెప్తున్నానండి, లైక్ చేయడం మర్చిపోద్దు. ఇది మనకు ఎన్ఎఫ్సి కేంద్రీయ విద్యాలయం బ్యాక్ సైడ్ వస్తుందండి. మీరు చూస్తున్న రైట్ సైడ్ మొత్తం కేంద్రీయ విద్యాలయం బ్యాక్ సైడ్ అండి. ఇది ఫ్రంట్ వచ్చి 30 ఫీట్ల రోడ్ అండి. 4866 ఫ్లాట్ సైజ్ అండి. 4866 ఫ్లాట్ సైజ్, 348 గజాలు. ఈ ఏరియా మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఎన్ఎఫ్సి కాలనీ అని వరంగల్ హైవేకి మనకు రైట్ సైడ్ వస్తుందండి. ఇది రీసేల్ ప్రాపర్టీ అండి. ఇది రీసేల్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీలో పూర్తి వివరాలు నేను వీడియోలో చెప్తాను. అదే కాకుండా ప్రతి బాత్రూమ్, బెడ్రూమ్, బాల్కనీ సంబంధించిన ప్రతి సైజ్ నేను డిస్క్రిప్షన్లో నేను ఆ టెక్స్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు, వీడియో డిస్క్రిప్షన్లో. సో మనకు ముందు గేట్ ఇవ్వడం జరిగింది. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది మనకు మెయిన్ గేట్ అండి. ఇల్లు కూడా చాలా బాగుందండి. రీసేల్ అని కాకుండా మనం చూస్తే చాలా బాగుంటుంది. లోపల నేను కిందిది మనకు ఒక 15 సంవత్సరాల హౌస్ అండి. ఇది పైన మనకు 5 years ఓల్డ్ అండి అది. సో మన రెండు కార్ పార్కింగ్స్ వచ్చాయి, నార్త్ ఒకటి, వెస్ట్ ఒకటి. నేను ఓన్లీ పైన ఉన్నదే చూపిస్తానండి. కింద వాళ్ళు ఓనర్స్ ఉంటారు కాబట్టి, ఓనర్స్ అవన్నీ సమానం ఉంటాయి కాబట్టి వీడియో తీయలేదండి. సో మనం పైన ఎలా ఉంటుందో కింద కూడా సేమ్ ఆ విధంగానే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ముందు మనకు చాబత్ బండలు ఇవ్వడం జరిగింది. చాలా స్పేసెస్గా ఉంటుందండి. 348 గజాలంటే మనకి చాలా పెద్దగా వస్తుంది. 48 రోడ్ ఫేసు, లోపలికి 66 మనకు రేకుల షెడ్ లాగా ముందుకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఇది ఎంట్రన్స్ అండి. నేను ఈ వీడియోలో ఇది చూపించడం లేదు, నేను ఇదే విధంగా నేను పైన చూపించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, కొనాలనుకున్న వాళ్ళు. ఇది ఎన్ఎఫ్సి నగర్ కేంద్రీయ విద్యాలయానికి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇక్కడంతా ఎన్ఎఫ్సి కాలనీ సంబంధించి ఎంప్లాయీస్ ఉంటారు. ఇది మన ఫోచర్ ఇన్ఫోసిస్కి మనకు జస్ట్ ఒక 3 kilometers ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కుదామండి. సో మెట్లు ఇది. డాక్యుమెంట్ విషయానికి వస్తే వెరీ క్లియర్ అండి. సింగిల్ ఓనరే. సో ఎదురు కనపడుతుంది, లైటింగ్తో కనపడుతుంది మనకు కేంద్రీయ విద్యాలయం. బ్యాక్ సైడ్ ఉన్నాం మనం ఇప్పుడు. ఈ కాలనీలో చాలా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. వరంగల్ గేట్ ఉంటుంది కదా, వరంగల్ హైవేకి, రైల్వే ట్రాక్కి అవతల సైడ్ వస్తుంది. మనకు 2 ways ఉంటాయి. ఒకటి అండర్ పాస్ నుంచి రావచ్చు, గట్కేసర్ నుంచి. సో చూసిన ఎదురుగా కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయండి కొత్తగా. మీరు ఇప్పుడు తీసుకునే వాల్యూ ఓన్లీ ల్యాండ్ వాల్యూ అనుకోండి. కన్స్ట్రక్షన్ వాల్యూ కొద్దిగా అంతే ఉంటుంది. ఉండాలనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు. ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి తీసుకున్న 24 48 సైజ్ అవుతుందండి. మంచిగా తీసుకోవచ్చు. ప్రతి బెడ్రూమ్, బాల్కనీ, పూజ రూమ్ అన్ని రూమ్లు ఉన్నాయండి. ప్రతి దాని సైజ్, బాత్రూమ్ సైజెస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో టెక్స్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. సో మెయిన్ డోర్ అండి ఇది. హాల్ అండి ఇది. రైట్ సైడ్ 2 bedrooms, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్. సో లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ అండి ఇది. ప్రతి బెడ్రూమ్లో మనకు ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సో సెల్ఫ్స్ అన్ని కట్టి ఉన్నాయండి. ఫాల్ సీలింగ్ అయితే లేదండి, మరి చూసుకోవాలి. సో ఎదురుగా ఒక మన కామన్ బాత్రూమ్ అండి అది. అవన్నీ చూపిస్తాను నేను.
సో మరో బెడ్రూమ్ అండి ఇది. దీనికి అన్ని సెల్ఫ్స్ ఉన్నాయండి. సో వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. సో రైట్ సైడ్ వచ్చి మనకు బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుందండి. సో బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. దీని సైజెస్ అయినా నేను కింద డిస్క్రిప్షన్ చూడొచ్చు. సెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయండి. సో ఇది మరో బెడ్రూమ్. కామన్ వాటర్ మామూలుగా గెస్ట్ వాళ్ళు వస్తే గెస్ట్ వాళ్ళ కోసం ఉంటుందండి ఇది. దీనికి మాత్రం బాత్రూమ్ వచ్చి మనకు కామన్ బాత్రూమ్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కూడా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది, గెస్ట్ వస్తే గెస్ట్ సంబంధించిన పెట్టుకోనికి. సో హాల్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. సో ఎదురుగా వాష్ ఏరియా అండ్ లైట్ సైడ్ వచ్చి మనకు పూజ రూమ్ కూడా ఉంది ఆ మూలకి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ వాషింగ్ మిషన్ అని పెట్టుకోనికి ప్రొవిజన్, వాటర్ ప్రొవిజన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది రైట్ సైడు. ఇది పూజ రూమ్ అండి. ఇది పూజ రూమ్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. సో కిచెన్ అండి ఇది. కిచెన్ చాలా సెల్ఫ్స్ చాలా ఇచ్చారు, చాలా పెద్దగా ఉందండి కిచెన్ కూడా. సో రైట్ సైడ్ వచ్చి బాల్కనీ. ఇది పూజ రూమ్ చిన్నది. సెల్ఫ్స్ మాత్రం 2 స్టెప్స్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది చూడండి. సో బాల్కనీ ఇక్కడ ఒక మామిడి చెట్టు కూడా ఉందండి. సో కాయలు కూడా ఉన్నాయి, ఆ కాయలు కూడా మీకే ఇస్తారండి. పొల్యూషన్ ఫ్రీ ఏరియా అండి ఇది. ఈ నియరెస్ట్ ఎక్కడ కూడా కంపెనీ ఇండస్ట్రీస్ కానీ ఏమి ఉండవు. పోచారం ఇన్ఫోసిస్ చాలా దగ్గర అవుతుంది. చూడండి అక్కడి నుంచి ఇప్పుడు ఎటు చూసినా కూడా మన కేంద్రీయ విద్యాలయం కనబడుతుంది. కాలనీ కూడా డెవలప్మెంట్, కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా చాలా అవుతున్నాయి ఈ ఏరియాలో. సో ఇప్పుడు మనం కామన్ బాత్రూమ్ చూద్దాం. దీని ప్రైస్ వచ్చి మనకు 1,30,00,000 అండి. 1,30,00,000, 1,30,00,000 అండి. నెగోషియబుల్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓనర్తో మాట్లాడుకోవచ్చు. సో మరో బాత్రూమ్ యొక్క బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ అండి ఇది. ఇక్కడ మీకు సర్ప్రైజ్ చేయబోతున్నానండి. చూడండి, తొట్టి స్నానం చేయడానికి తొట్టి కట్టారండి చూడండి. చాలా బాత్రూమ్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. దీని సైజెస్ కూడా మీరు కావాలంటే కింద చూసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఫ్లాట్ తీసుకోండి. ఎందుకంటే ముందు రోజుల్లో చాలా రేట్ హైక్ అవబోతున్నాయండి. ఎందుకంటే పోచారం ఇన్ఫోసిస్ ఎక్స్పాన్షన్స్ అవుతున్నాయి అందుకోసం. కాబట్టి మనకు ఈ ఏరియా రెంట్స్ కోసం ఎంప్లాయీస్ చాలా వస్తారండి.